బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 42% బీసీ కోటాపై పేటెంట్ సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేపట్టారని తెలిపారు. తెలంగాణను కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్స్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ బాటా కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. వాస్తవంగా ప్రజలకు సంక్షేమం అందుతా ఉంది. దేశంలో ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అందుతా ఉంది. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన అభివృద్ధి, 10 ఏళ్లలో మీరు ఇచ్చిన సంక్షేమం మీద చర్చకు సిద్ధమా? అడుగడుగున మోసం చేశారు. బీసీలు మోసం చేశారు, ఎస్సీలు మోసం చేశారు, ఎస్టీలు మోసం చేశారు, బలైన వర్గాలు మోసం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. 40 లక్షల కార్డులు అప్లికేట్ పెడితే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. వేములవాడ రాజన్న అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. శృంగేరి పీఠాధిపతుల సలహాలతో శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ అభివృద్ధి కార్యక్రమాలు, విస్తరణ కార్యక్రమాలు సుమారు 150 కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేపట్టారన్నారు ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాహుల్, ఖర్గే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. పార్టీలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని రాహుల్ చెప్తారన్నారు ఎమ్మెల్యే నాయుడే. పార్టీ కోసం కష్టపడిన వారినే డీసీసీలుగా నియమిస్తారని తెలిపారు. హనుమకొండ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే నాయని రాజేందర్తో కలిసి నేతలతో సమావేశమయ్యారు నవజ్యోతి. హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం ఆఫీస్ బేరర్స్ మీటింగ్స్ నిర్వహించినట్లు చెప్పారు నేతలు. This is our leader of opposition, our leader Sri Rahul Gandhi and Congress President Sri Khargeji's dream to empower people from the grassroots level. Sometimes the workers do not get an option and opportunity to express their wish. New district political affairs committees are also being set up. Block level committees are being set up. 42% బీసీ కోటాపై పేటెంట్ సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులకు, బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. 12 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని ఆరోపించారు కడియం శ్రీహరి. తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ కాంగ్రెస్ సర్కార్ను తప్పుబట్టే ప్రయత్నం చేయడం విడ్డూరమని విమర్శించారు కడియం. దాదాపు 3 దశాబ్దాలుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని ఆందోళన చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ లభిస్తుంది. దానికి పేటెంట్ రేవంత్ రెడ్డి గారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరికైన విమానాశ్రయం స్థల పరిశీలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయటంలో వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారని తెలిపారు కాంగ్రెస్ నేతలు. గోదావరికని గాంధీ చౌరస్తాలో టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు అంతర్గాంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదని చెప్పిన ఎంపీ వంశీకృష్ణకు రుణపడి ఉంటామన్నారు కాంగ్రెస్ లీడర్స్.